వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అన్నీ ప్రజలకు అందాయి. నేను ప్రూవ్ చేస్తాను అంటున్న ఒక కూటమి నాయకుని మాటలు ఒక్కసారి వినండి. తర్వాత మనం మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి సూపర్ 6 పథకాలు అందలేదు అంటున్నాడు. నేను జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నా, ఒక చీఫ్ విప్ గా మీరు ఏ ఊరు రమ్మంటే ఆ ఊరు వస్తా, సూపర్ 6 పథకాలు అన్ని నేను మీకు చూపిస్తా, నువ్వు ప్రజలకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా? సార్ నమస్తే సార్, మీరు అన్నట్టు సూపర్ 6 పథకాలు అందరికీ అందాయి అని మీరు అంటున్నారు కదా సార్. సరే సార్, దీని గురించి మనం మాట్లాడుకుందాం సార్. మొదటగా ఎన్టీఆర్ భరోసా సార్, 3000 ఉన్న పెన్షన్ని 4000 చేయాలి, చేస్తాము అని చెప్పి మీరు ప్రచార సమయంలో చెప్పారు సార్. అదేవిధంగా చేశారు. ఎంతమందికి చేశారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారి హయాంలో సుమారు 66.30 లక్షల మందికి పెన్షన్ వస్తూ ఉంటే, మీ హయాంలో 63.10 లక్షల మందికి పెన్షన్లు వస్తున్నాయి సార్. అంటే సుమారు 3.2 లక్షల మందికి మీరు పెన్షన్లు తీసేశారు కదా సార్. దాంట్లో చాలామంది వికలాంగులు ఉన్నారు సార్, చాలా బాధలు పడుతున్నారు సార్. రీసెంట్గా ఒక వీడియో చూసినట్లయితే సార్, ఒక వికలాంగురాలు, నాకు మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేదు సార్, నాకు జగన్మోహన్ రెడ్డి సార్ గారి హయాంలో పెన్షన్ వచ్చేది, ఇప్పుడు పెన్షన్ రావడం లేదు అని చెప్పి చాలా బాధపడుతూ తన ఆవేదన వ్యక్తం చేసింది సార్. రెండోదిగా సార్, దీపం పథకం ద్వారా సుమారు 1.5 కోట్ల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు లబ్ధి చేకూర్చాలని చెప్పి వచ్చి మొదటి విడతగా ఎంతమందికి ఇచ్చారు సార్? 99,70,000 మందికి ఇచ్చారు సార్. రెండో విడతలో సుమారు 70 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు సార్. మూడో విడతలో అయితే సార్ ఒక నెంబరే లేదు సార్. అంతేకాకుండా సార్, ఈ గ్యాస్ సిలిండర్లు డెలివరీ అయిన తర్వాత 48 గంటల లోపల రీఫండ్ అవ్వాలి సార్ అమౌంట్. కానీ సాంకేతిక కారణం వల్ల చాలామందికి ఇంకా ఆ డబ్బులు అనేది రీఫండ్ కాలేదు సార్. మూడవదిగా సార్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు సార్. ప్రచార సమయంలో అయితే సార్, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలైనా సరే మహిళలకు ఉచితం అని చెప్పారు సార్. కానీ ఆర్టీసీలో సుమారు 12 రకాల బస్ సర్వీసులు ఉన్నప్పటికీ మీరు అందించింది ఎన్ని సార్? 5 రకాల సర్వీసుల్లో మాత్రమే మీరు ఉచిత బస్ సౌకర్యం అందించారు సార్. మరి మిగతా సుమారు 7 రకాల సర్వీసుల్లో ఎందుకు సార్ ఉచిత బస్ సౌకర్యం అందించలేదు? నాలుగవది